మిత్రులారా, మరొక అద్భుతమైన స్పీకర్ సాయి రాజ్ మన ముందుకు వస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. 1 2 1 2 3 1 2 1 2 3. ఓవర్ టు యు సాయి రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఆఫ్టర్నూన్. హ్యాపీ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎక్సైటెడ్గా ఉన్నారా? ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారా? ఎక్సైటెడ్గా ఉన్నారా? ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారా? ఇన్స్పైర్డ్గా ఉన్నారా? టైర్డ్గా ఉన్నారా? డెఫినెట్లీ రైట్, వెల్ అండ్ గుడ్. మీ అందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ యంగ్ మైండ్స్ ఉన్నారు. ద కరెక్ట్ ఏజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కదా, బట్ విత్ హెల్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ కదా. అందరికీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మీకున్నాయా డిస్ట్రాక్షన్స్? ఆల్ రైట్. నేను రీసెంట్లీ ఒక వారం కింద నేను కూడా ఒక బుక్ చదువుదామని తీశాను. ఒక అరగంట అలా చదువుదామని చదువుతూ ఏమవుతుందంటే నేను ఒక 5-6 మినిట్స్ బాగానే చదివాను. అప్పుడే ఒకసారి నా ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తే ఏంటని చూస్తే మా ఫ్రెండ్ ఏదో రీల్ పంపించాడు. అలా రీల్ ఓపెన్ చేసి చూస్తూ స్క్రోల్ చేస్తూ ఎప్పుడు అరగంట అయిందో నాకే తెలీదు. తీరా చూస్తే ఏదో పిల్లి వీడియోని చూస్తూ పిచ్చిగా నవ్వుకుంటున్నాను. అలా మీకు కూడా డిస్ట్రాక్షన్స్ అయి ఉంటాయి కదా. అలాగే ఎప్పుడైనా క్లాస్లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు మనకు నిద్ర వచ్చి ఉంటుంది, రైట్? అలా డిస్ట్రాక్ట్ అయి ఉంటారు. దాంతోపాటు ఇంకొన్ని సందర్భాలు ఉంటాయి. క్లాస్లో మనం స్టడీ చేస్తూ ఉంటాము, ఏదైనా ఒక ప్రిపరేషన్ చేస్తుంటాము, కానీ మన ఆలోచనలు ఎటో వెళ్ళిపోతుంటాయి. లైక్ ఎటో వెళ్ళిపోయింది మనసు, అలాగా అవుతూ ఉంటాయి కదా. అలా చేస్తున్నప్పుడు, అలా డిస్ట్రాక్షన్స్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సార్, ఇలాంటి డిస్ట్రాక్షన్స్ ఎందుకు అవుతుంటాయి? సాధారణంగా వచ్చే డౌటే కదా. దానికి ఓన్లీ ఆన్సర్ ఏంటంటే మీ మైండ్ మీ కంట్రోల్లో లేదు. మీ మైండ్ మీ కంట్రోల్లో లేదు, మీ మైండ్ కంట్రోల్లో మీరుంటున్నారు. జాగ్రత్త పడాలి. మరి డిస్ట్రాక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్ అంటే, చాలా రకాల డిస్ట్రాక్షన్సే ఉంటాయి. మరి ఈ డిస్ట్రాక్షన్స్ అన్నిటికీ బయటపడాలంటే ఎలాగా? డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడాలి సార్, కానీ సొల్యూషన్ దొరకట్లేదు. ఈ డిస్ట్రాక్షన్స్లో మెయిన్గా కొన్ని మోస్ట్ డిస్ట్రాక్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. అందులో నంబర్ వన్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ అండ్ సోషల్ మీడియా, రైట్? అందరూ ఆల్మోస్ట్ మొబైల్ ఫోన్స్ అండ్ సోషల్ మీడియా వాడతారు కదా. ఈ మొబైల్ ఫోన్స్ వల్ల చాలా డిస్ట్రాక్షన్స్ అవుతాము, రైట్? ఈ మొబైల్ ఫోన్స్ వల్ల కూడా మనం డిస్ట్రాక్షన్ అవుతుంటాము, రైట్? అలాగే మనకు ఈ నోటిఫికేషన్స్, పనికి మాలిన అప్లికేషన్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకుంటాము. సో ప్రతిసారి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంటుంది, మనము డైవర్ట్ అవుతుంటాము కదా. దాంతోపాటు ఇంకేదైనా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయా సార్ అంటే, ఎస్, పియర్ ప్రెషర్. ఎప్పుడైనా విన్నారా పియర్ ప్రెషర్? లైక్ పియర్ ప్రెషర్ అనేది పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వెళుతున్నారు, వాళ్ళు ఎలా డెవలప్ అవుతున్నారు అని ప్రతి చోట మనము పక్క వాళ్ళపైనే ఫోకస్ చేస్తుంటాము. అండ్ మన పని నుంచి మనం డిస్ట్రాక్ట్ అయిపోతుంటాము కదా. ఇలాగే ఇంకొక సందర్భం ఉంటుంది, అలా డిస్ట్రాక్ట్ అవుతుంటాము. మల్టీ టాస్కింగ్ అంటూ, మనకైతే సూపర్ పవర్స్ ఉన్నాయి అన్నట్టు మనము ఒకటేసారి 2-3 పనులు చేస్తుంటాము. దానివల్ల ఎంత నష్టం అంటే దాదాపు మన ప్రొడక్టివిటీ అనేది 40% తగ్గిపోతుంది. మనము ఎర్రకి 50% ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఓకే, దాంతోపాటు ఇలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. మరి సార్, ఈ డిస్ట్రాక్షన్స్ నాకేనా, ఈ ఏజ్ వాళ్ళకేనా అంటే కాదు. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, వాళ్ళ జెండర్, వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని జనరేషన్స్ నుంచి నాటి నుంచి నేటి వరకు కూడా డిస్ట్రాక్షన్స్ అనేవి ఉంటాయి. మరి డిస్ట్రాక్షన్ నుంచి మనం బయటపడడం ఎలా అంటే, మనము లేజర్ షార్ప్ ఫోకస్కి ఎగ్జాంపుల్ చెప్పే అర్జునుడు కూడా ఇలా డిస్ట్రాక్ట్ అయ్యి ఒకసారి గీతలో శ్రీకృష్ణుడిని అడిగితే అక్కడ కొన్ని సొల్యూషన్ శ్రీకృష్ణుడు చెప్పాడు. దాంట్లో ఒక మెయిన్ శ్లోకం కూడా ఉంది. 2వ అధ్యాయం 41వ శ్లోకంలో చాలా మంచి సొల్యూషన్ చెప్తాడు. అదేంటంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకః కురునందన సయత్ ప్రాణం కురుతే లోకస్తను అనువర్తతే. దాన్ని ఇంకోసారి నేను ఇంకా ప్రాపర్గా చెప్పాలంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకః కురునందన బహు శాకాయనంతస్య బుద్ధయో వ్యవసాయినాం. అంటే ఒకటే లేజర్ షార్ప్ ఇంటెంట్ ఉంటే మనము డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడవచ్చు. లేజర్ షార్ప్ డిస్ట్రాక్షన్స్ నుంచి మనకు బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మన స్ట్రాంగ్ ఇంటెంట్ మైండ్ సెట్ ఉంటే మనం బయటపడవచ్చు. మరి దీన్ని కొంచెం ఇంకా సింప్లిఫై చేయాలి అంటే, సింపుల్గా దాన్ని మనం ఏం చేస్తాం తెలుసా? ఫస్ట్ పాయింట్, సొల్యూషన్లో వచ్చేసరికి మీరు స్ట్రాంగ్ విజన్, ప్రాపర్ క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాపర్ క్లారిటీ అండ్ స్ట్రాంగ్ ఇంటెంట్ ఉంటుందో అప్పుడు డిస్ట్రాక్షన్స్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ తగ్గిపోతుంటాయి. అండ్ సెకండ్ ఏంటంటే డీటాక్సిఫికేషన్ ఆఫ్ డిజిటల్. ఓకే, డిజిటల్ డిటాక్సిఫికేషన్ ఎప్పుడైనా విన్నారా?
రైట్. ఏంటంటే పూర్తిగా మనము మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టెలివిజన్స్, ఐపాడ్స్ ఇవన్నిటి నుంచి మనల్ని మనము దూరం చేసుకోవడం పూర్తిగా అయితే అవ్వదు. కానీ మీ మెయిన్ ఫోకస్ టైం స్టడీ టైంలో కానివ్వండి, పూర్తిగా దాన్ని ఆ మొబైల్లోని నోటిఫికేషన్స్ని మ్యూట్ చేసేయడం, ఫోన్ని సైలెంట్లో పెట్టేయడం చేస్తే మీరు దాని నుంచి మనకు డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడవచ్చు. ఒకటి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా క్వశ్చన్ అడగాలి మిత్రమా. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న అడగండి, మొబైల్ ఫోన్స్ నోటిఫికేషన్స్ మీ అవసరమా వ్యసనమా? మొబైల్ ఫోన్స్ నోటిఫికేషన్స్ మీ అవసరాలైతే దాన్ని మీరు వాడుకుంటారు. అదే మొబైల్ ఫోన్స్ అండ్ నోటిఫికేషన్స్ మీకు వ్యసనం అయితే అవి మిమ్మల్ని వాడుకుంటుంది, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది అండ్ మీ లైఫ్ని పూర్తిగా పాడు చేసేస్తుంది. జాగ్రత్త పడు మిత్రమా. దాంతోపాటు మీ మైండ్ అనేది మీ కంట్రోల్లో ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సొల్యూషన్లో మీరు మీ సరౌండింగ్స్ని నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మేము డిస్ట్రాక్షన్ ఫ్రీగా నాయిస్ లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈజీగా మనము డిస్ట్రాక్షన్ నుంచి బయటపడవచ్చు. మూడవది ఏంటి అంటే మీరు పొమోడోరో టెక్నిక్ ఎప్పుడైనా విన్నారో? పొమోడోరో టెక్నిక్ ప్రతి మనిషి సహజంగానే డిస్ట్రాక్ట్ అవుతారు కదా. అండ్ ఒక మనిషి దాదాపు 6,000 నుంచి 60,000 థాట్స్ అనేది ఒక మనిషికి వస్తుందంట రోజుకి. మరి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉండగలం కదా. కానీ దాని నుంచి బయటపడాలంటే ఈ సొల్యూషన్స్ని పాటిస్తూ ఉండాలి. అండ్ రెండో పాయింట్ తర్వాత మూడో పాయింట్ వచ్చేసి మనము ఎప్పుడైతే మన సరౌండింగ్స్ని క్లీన్ చేసుకున్నామో, పొమోడోరో టెక్నిక్ వాడామో, ఆటోమేటికల్లీ మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది అండ్ మన డిస్ట్రాక్షన్ నుంచి బయటపడగలం. చూడండి, ఈ సొల్యూషన్స్ అన్నీ చాలా సింపుల్ బట్ ఈజీ కాదు. సొల్యూషన్స్ అన్నీ చాలా సింపుల్ కానీ ఈజీ కాదు. మరి దీని నుంచి బయటపడాలంటే ఎలాగా? దీని నుంచి బయటపడాలంటే సింపుల్గా ఎప్పుడైతే మనము ఈ సొల్యూషన్ని చేస్తుంటామో ఆటోమేటికల్లీ మనము డెవలప్ అవుతాం. ఆటోమేటికల్లీ మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన ఫోకస్ పెరుగుతుంది అండ్ మనము లైఫ్లో గొప్ప స్థాయికి ఎదగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నన్ను విన్నందుకు, నా పూర్తి వీడియోని ప్రాక్టీస్ చేస్తున్నందుకు, నేను చెప్పిన ప్రిన్సిపల్స్ని అండ్ నన్ను ఇప్పటిదాకా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హ్యాండ్.